నంద్యాల పట్టణంలో తాగునీరు రాక అవస్థలు. వేసవిలో నీటి ఎద్దడి ఉరుముతోంది. నంద్యాల బొగ్గు లైన్ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. గతంలో 2 రోజులకు ఒకసారి నీళ్లు వదిలేవారు. ప్రస్తుతం వారంలో 2 రోజులు మాత్రమే కుళాయిలు సరఫరా చేస్తున్నారు. ఆ నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వారం గడుస్తున్నా నీళ్లు రాకపోవడంతో నీటి ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నామని, అదేవిధంగా రంజాన్ పండుగ మాసంలో నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని, పనులు మానుకొని నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్లో ఉన్న కుళాయి వద్దకు వెళ్తే రైల్వే ఉద్యోగస్తులు కొడుతున్నారని, అక్కడ చూస్తే వారు రానియరు, ఇక్కడ చూస్తే వీరు నీళ్లివ్వరు. తాగునీటి కోసం అవస్థ పడాల్సిన పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కుళాయిలో నీళ్లు ఇవ్వాలని, ట్యాంకర్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉందని, రంజాన్ మాసంలో ఇబ్బంది లేకుండా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు నీళ్లు 4 రోజులు రాక నీళ్ళ పలు ఇబ్బంది పడుతున్నారు. స్టేషన్లో పోతే గింజలు తీసుకొని గింజలు పలగొడుతున్నారు. నీళ్ళు పలే వాస్త పడుతున్నాం నాయన. నీళ్ళు ఇస్తారో నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేడు. మాకు పండగ అది పండగ, రంజాన్ పండగ. పిల్లలు ఒక్కొక్కటి ఉండే పని, ఒక పిండ నీళ్ళు కూడా దొరకకుండా ఉన్నాయి. ఏడాయిగా పోతే పిండ నీళ్ళు పోవాలా, లేకుంటే లేదు. బస్తని కూడా రావు. పోలీసులు ఉడిపించుకుంటున్నారు. నేనేం చేయాలా? ఇంకా ఇల్లు పెరుకుతామంటారు. ఇళ్ళ స్థలాలు కూడా ఇవ్వకుండా అన్నారు. ఏం కథనా? ఏట్లో పడాలో ఏం కథనా? వల్ల ఏట్లో పడితే బాగుంటుంది. గెలిచిన వాళ్ళకు మేము గెలిచి అందరికి ఓట్లు వేస్తాం, గెలుస్తున్నారు, పోతున్నారు, స్థలాలు ఇస్తారని. అవి కూడా కదా మాకు రూపానికి అవి మేడ బిడ్డలు ఇస్తారంటే ఇస్తే బాగుంటుంది. పొలాలు కూడా పండగ పెద్ద పండగ, ఇది రంజాన్ పండగ. ఏం చేయాలా? మేము ఏడకట్టి పోవాలా? నీళ్ళకంటే ఆ స్టేషన్లో పోతే పోలీసులు అయితే ఉక్కించుకుంటున్నారు. ఆ పిల్లలు ఉండారు, ఏడ మంది ఉంటారు. ఇట్లా నీళ్లు వస్తే రంజాన్ పండుగ ట్యాంకీలు కూడా నిలబెట్టకుండా ఉన్నారు. ట్యాంకీలు నిలబెట్టకుండా. ఏం చేయాలా మేము?